ప్రైజ్ ప్రైజ్ లార్డ్ అండి. దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభు పేరిట నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో 3వ సహవాస కూటానికి అందరూ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు అందరూ కూడా దయతో ప్రార్థనలో ఏకీభవించండి. సార్ ప్లీజ్ కంటిన్యూ. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, మహోన్నతుడ, జీవం కలిగిన దేవ, మీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ 2025 సంవత్సరంలో నైనా ఈ 3వ శనివారంలో తండ్రి మేము మూడోసారి మీ పాద సన్నిధిలో ఈ విధంగా మేమందరం కలిసి నాయన మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని ప్రార్థన చేయడానికి తండ్రి, మీ వాక్యాలు తెలుసుకోవడానికి మీరు మాకు దయచేసిన ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతో మంది ఈ సమయాన్ని చూడలేకపోయినప్పటికీ నాయన మమ్మల్ని సజీవులుగా మీరు ఉంచి ఉన్నారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న పెద్దలను బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా, జరిపిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన ఈ దినం జరుగుతున్న ఆరాధన మీరు ఆయన ఆది నుంచి అంతవరకు భారత్ నడిపించమని వేడుకుంటున్నాం రాజా. ఆయనకే స్తోత్రాలు నాయన. పాటలు పాడుతున్న బిడ్డల స్వరాల్లో మీరు ఉండి మహిమ పొందండి. అయా, వాక్యాన్ని చదువుతున్న వారికి తనైనా తగిన జ్ఞానం దయచేయండి. ఆయన వాక్యాన్ని తన అందిస్తున్నటువంటి బ్రదర్ని తనైనా నీ కృపలో తనైనా జ్ఞాపకం చేసుకుని బలపరచండి. మా అందరికి అవసరమైన వర్తమానం తండ్రి ప్రత్యక్షంగా మీరే మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, మమ్మల్ని ప్రతి ఒక్కరిని తండ్రినైనా నీ తండ్రినైనా నీ సిలువ చాటున తండ్రినైనా మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం దేవా. నీకు స్తోత్రాలు. మా ఆత్మీయ మేలుల కొరకై ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమాన్ని తండ్రి మీరు బహుగా ఫలింపచేసి ఆశీర్వదించమని, ఎంతో మందికి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మీకు మహిమకరంగా ఈ కార్యక్రమం జరిగినట్లుగా మీరే భారమైతే నడిపించమని మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన జరడిన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థించుకుంటున్నాం మా పరం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు దేవుని యొక్క పాటను పాడుకోవడానికి మన మధ్యలో సిస్టర్ అంజులత గారు ఫ్రమ్ వైజాగ్ డివిజన్. మేడం ప్లీజ్ రెస్పాండ్. అంజులత మేడం ప్లీజ్ రెస్పాండ్. మేడం అంజులత గారు ఫ్రమ్ వైజాగ్ డివిజన్. లేరండి. మేడం జాయిన్ అవ్వలే మేడం. ఓకే సార్, నేను కంటిన్యూ చేసేస్తాను సార్. ఇప్పుడు దేవుని యొక్క పాటను పాడుకున్నాము. ఏ పాపిదాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు. ఏ పాపిదాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించే ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులే. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటిదాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో
నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో, కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచిన, నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. అందరూ నన్ను విడచిన, నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవే. కృపచూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏదే. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేదే. కృపచూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏదే. ఈ పాటి దాననయ్యా, నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయ్యా, నాపై కృప చూపుటకు. నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికేదనేసయ్యా. నీ నొందిన ఈ కృపను ప్రకటించును బ్రతుకంతా. నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికేదనేసయ్యా. నీ నొందిన ఈ కృపను ప్రకటించును బ్రతుకంతా. నేనుందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా. నేనుందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవు. కృపచూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏదే. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవు. కృపచూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏదే. ఈ పాటి దాననయ్యా, నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయ్యా, నాపై కృప చూపుటకు. నా దోషము భరించి, నా పాపం క్షమించే, నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించే. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేదే. కృపచూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏదే. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేదే. కృపచూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏదే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని యొక్క పాటను పాడటానికి అంజలత మేడం గారు లైన్ లో ఉన్నట్టున్నారు. మేడం ప్లీజ్ రెస్పాన్స్. ప్రైజ్ లోడ్ అందరికి, LICPF అందరికి కూడా ప్రైజ్ లోడ్. మనం ఒక చక్కని పాట పాడి దేవుని మహిమపరుచుకుందాము. యేసయ్యా
నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను ఊహించలేని సయ్యా, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను ఊహించలేని సయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా, మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు, మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరురూపమిచ్చావు, మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు, మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరురూపమిచ్చావు, మహిమలు నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప, మహిమలు నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను ఊహించలేని యేసయ్యా, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను ఊహించలేని యేసయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు, ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు, ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు, ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు, ఆశతీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప, ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము,
నేను ఊహించలేనయ్యా, నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము, నేను ఊహించలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ మేడం, థ్యాంక్ యూ. చక్కటి పాట పాడి దేవుని నామాన్ని కనపరిచినందుకు మీకు నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు దేవుని వాక్యాన్ని చదవడానికి మన మధ్యలో సిస్టర్ క్రిస్టీనా గారు ఫ్రమ్ హైదరాబాద్ ఉన్నారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మేడం చదువుతారు. అందరూ కూడా మీ బైబిల్ తెరిచి వాక్యాన్ని వినాల్సిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నాను. మేడం ప్లీజ్ కంటిన్యూ. మేడం క్రిస్టీనా గారు రెస్పాండ్ ప్లీజ్. Okay. Hello, everybody. Good evening. I'm Christine from Hyderabad. ఇవాళ మన కోసం ఏర్పాటు చేసిన దేవుని వాక్యము ప్రకటనలు 21 అధ్యాయము 1 నుంచి 5 వచనములు. ప్రకటనలు 21 అధ్యాయము 1 నుంచి 5 వచనములు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదట ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండెను. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదననైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను. సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహవాసీయుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవి. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పి ఉన్నాడు. May the Lord add his blessings, madam. ఓకే, థ్యాంక్ యూ మేడం. చక్కని వాక్య భాగాన్ని చదివి వినిపించినందుకు మీకు నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మరి ఒక దేవుని గీతాన్ని పాడటానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు.
పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణించను, రుణం ఎలా తీర్చెను, ఏమని వర్ణింతును, రుణం ఎలా తీర్చెను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను, వివరించలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను, వివరించలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు. ఏమని వర్ణించను, రుణం ఎలా తీర్చెను, ఏమని వర్ణించను, రుణం ఎలా తీర్చెను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను, వివరించలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను, వివరించలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ మా. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని యొక్క చక్కని పాటను పాడి దేవనామాన్ని కనపరిచినందుకు మీకు నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇప్పుడు దేవుని యొక్క వాక్య ప్రసంగాన్ని మనకు అందించడానికి మన మధ్యలో బ్రదర్ ఆనంద్ పాల్ గారు సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో వినాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తున్నాను. సార్ ఓవర్ టు యు. థ్యాంక్ యూ సిస్టర్. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన చేరువచ్చిన ప్రియులందరికీ కూడా నిండైన వందనాలు చెల్లిస్తున్నాను. చక్కగా నడిపిస్తున్న ప్రియ సహోదరికి, చక్కని పాటలు పాడిన ప్రియ కుమార్తెలు కుమారులకు, ఆ రీతిగానే చక్కని వాక్యాన్ని కూడా చదివినిపించిన సిస్టర్ కృష్ణ గారికి, అందరికి కూడా నిండైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, నూతన సంవత్సరం 3వ శనివార దినాన సాయంకాలపు శుభవేళ ఈ రీతిగా మీతో కలిసి ఈ శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రియ తండ్రి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మొదటిగా దేవునికి వందనస్తున్నాడు. ఆ రీతిగానే నాయకులందరికీ కూడా, బ్రదర్ ఇజ్రాయెల్ గారికి, ప్రియులందరికీ కూడా మరొక మారు నిండైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులరా, చదవబడిన లేఖనంలోంచి ఒక చిన్న మాటను ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే ఆయన మనకి రీతిగా సెలవిస్తున్నారు. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. బిహోల్డ్, ఐ ఆమ్ మేకింగ్ ఆల్ థింగ్స్ న్యూ. మన కొత్త సంవత్సరంలో ప్రభు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన వాగ్దానం, ఎన్నో వాగ్దానాలు మనం 31 రాత్రి ఎదిగిన ఉదయకాల సమయం 1వ తారీఖున మనం చాలా వాగ్దానాలు మన సంఘాలలో మనం తీసుకుని ఉంటాం. చాలా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి మనం నచ్చిన వాగ్దానం వచ్చేవారు కొంతమంది తీసుకుంటూ ఉంటే, దేవుడి వాగ్దానం ఇచ్చాడని చాలా మంది ఆ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేస్తూ ఆ వాగ్దానం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రియులరా, ఎన్నో చక్కని తీర్మానాలు కూడా మీరు ఈ కొత్త సంవత్సరంలో చేసుకుని ఉండవచ్చు. ఈ 18 రోజుల్లో
కొన్నిసార్లు మీరు చేసుకున్న తీర్మానాన్ని మరిచిపోయి కూడా ఉండవచ్చు. చాలా మంది మంచి మంచి తీర్మానాలు చేసుకుంటారు. క్రైస్తవులు ఏమనుకుంటారంటే చక్కని వాక్య జ్ఞానంలో నేను ఎదగాలని, దినదినం కూడా పరిశుద్ధ లేఖనాన్ని చదవాలని, కంపల్సరీ ఈ 25వ సంవత్సరంలో ఒకసారైనా బైబిల్ చదవటం పూర్తి చేయాలని ఒక ప్రణాళికతో వారు ముందుకు వెళుతూ ఉంటారు. కానీ మధ్యలోనే వివిధ కారణాల చేత ఆగిపోతూ ఉంటారు. ఇది కొంతమంది అనుభవం నేను చెప్తున్నాను, అందరూ నేను చెప్పట్లేదు. కొంతమంది ప్రారంభం చాలా బాగుంటుంది కానీ దాన్ని కొనసాగించలేక ముగించలేక వారు మధ్యలో విడిచిపెడుతూ ఉంటారు. లోకంలో ఒక సామెత ఉంది, ఆంధ్రులు ఆరంభ శూరులు అని. అంటే ప్రారంభం చాలా బాగుంటుంది కానీ అంతిమము సరిగా ఉండదు. ఇంకోటి ప్రియ దేవుని బిడ్డలారా, మన వాగ్దానం ఏమైనప్పటికీ కూడా ఆ వాగ్దాన నెరవేర్పు మన జీవితాల్లో జరుగు రీతిగా, మన జీవితంలో నెరవేర్పు ప్రభు అనుగ్రహించినట్లుగా మొట్టమొదటిగా మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా మనం దానికోసం ప్రయత్నం కూడా చేయాలి. ప్రభు ఇచ్చిన ప్రతి వాగ్దానం వెనుక ఒక శ్రేష్టమైనటువంటి కండిషన్ కూడా ఉంటది. ఆన్ కండిషన్ దట్ ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేయకుండా వాగ్దానం మాత్రమే మనం పొందాలి అని ఆశపడటం మంచిది కాదు. ఆ కండిషన్ మనం నెరవేరిస్తే దేవుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని మనకు మన ఎడల దాని నెరవేర్పును దయచేస్తాడు. చాలా మంది వాగ్దానం ఆశపడతారు. వాగ్దానం కొరకు ఆశ ఉండటం మంచిదే, కానీ వాగ్దానానికి సంబంధించినటువంటి ఆ షరతులకు లోబడి ఆశీర్వాదం ఉంటుందని మరిచిపోతూ ఉంటారు. ప్రభు అంటున్నాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని ప్రభు చెప్తున్నాడు. ప్రభు రెండవ రాకడ సమయంలో ఏండ్ల పాలన అనంతరం జరగబోయేటటువంటి ఈ మహిమకరమైనటువంటి మాట ఇక్కడ ప్రకటన గ్రంథకర్త వ్రాస్తూ ఉంటే, పౌల్ గారు ఈ రీతిగా 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు కదా, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. అనగా 2024వ సంవత్సరంలో నీవు నేను ఏ రీతిగా ఉన్నామో మనకి తెలుసు. ఆత్మీయంగా మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనకు తెలుసు. కానీ నా ప్రభు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అని అంటే, ఒక నూతనమైనటువంటి సృష్టిగా నిన్ను చెయ్యాలని. అలా చెయ్యాలి అని అంటే ప్రభు అంటాడు కదా, సింపుల్, ఏం లేదండి, ఎవరైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. నీవు నేను క్రీస్తులో ఉన్నామో లేదో వాక్యపు వెలుగులో ఒకసారి పరిశీలించుకోవాలి. క్రైస్తవుడిగా ఉన్నావో లేదో నాకు అనవసరం. నేను క్రైస్తవ్యాన్ని గురించి, మతాన్ని గురించి నేను బోధించట్లేదు, నేను మాట్లాడలే. కానీ వాక్యానుసారమైన జీవితం జీవించి క్రీస్తు ప్రభుకి మనం చెందిన వారముగా ఉంటున్నామా లేదా అనేది మనం గమనించాలి. అందుకే పౌలు గారు బాధతో కొరింథీలోకి రాస్తూ 2వ కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మాట చెప్తారు, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను, ఇదిగో క్రొత్తవాయను. అంటే చాలా సార్లు క్రొత్త సంవత్సరం, కొత్త బట్టలు, పిండి వంటలు, చాలా హంగు ఆర్భటాలు, చాలా ఆనందాలతో గడుపుతూ ఉంటాం. 31 రాత్రి చాలా మంది నిద్ర లేకుండా, చాలా క్రైస్తవ సంఘాలు వాచ్ నైట్ సర్వీసు ఇవన్నీ కూడా చక్కగా చేస్తాం. కానీ నా ప్రభు అంటాడు, నువ్వు ఎన్ని చేసినప్పటికీ కూడా ఆయన అంటాడు, నీవు క్రీస్తులో ఉన్నావా లేదా. అంటే క్యాలెండర్, అంటే 2024 క్యాలెండర్ తీసాం, 2025 క్యాలెండర్ పెట్టుకున్నాం. అయితే క్యాలెండర్ మార్పు కాదు నా ప్రభు కోరేది, నీ క్యారెక్టర్ మార్పు నేను కోరుతూ ఉన్నాడు. మన క్యారెక్టర్ మార్పు లేనప్పుడు మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా అది వృధానే. మనం క్రీస్తునందు ఉంటే అది ఆయనకు ఆశీర్వాదం, ఆయన ద్వారా మనకు కూడా శ్రేష్టమైన ఆశీర్వాదం. ప్రభు నీ నుంచి నా నుంచి దానిని ఆశిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఇచ్చేటటువంటి వాగ్దానాలన్నీ కూడా నూతనమైనవిగా ఉంటున్నాయి. ఆయన నూతన వాగ్దానాలు మన కొరకు సిద్ధపరుస్తున్నారు. అంతేకాకుండా ఆయన నూతన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అని ఆయన ఆశపడుతున్నాడు. గాడ్ ప్రామిసెస్ ఆల్ ఆర్ న్యూ, గాడ్ ప్రిపేర్స్ న్యూ థింగ్స్ ఫర్ us అండ్ గాడ్ ప్రిఫర్స్ న్యూ థింగ్స్ ఈవెన్ ఎవ్రీబడి. కాబట్టి మన ఈ వాక్యానుసారంగా ఆయన ఇచ్చేటటువంటి వాగ్దానాలు, ఆయన ఇచ్చేటటువంటి చక్కని సిద్ధపాటు కలిగినటువంటి స్థితి, ఆయన ఇచ్చేటటువంటి, ఆయన ఇష్టపడేటటువంటి ఆ యొక్క వాగ్దానాలలో మనం స్వతంత్రించుకొని ఆయన కొరకు జీవిస్తే ఎంత బాగుంటుంది.
అందుకనే యెషయా భక్తుడు అంటాడు కదా, యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనాన్ని మీరు చూస్తే, 18ని చూస్తే ఇవిగో పాతవి గంచినవి, పాత విషయాలు మీరు మరిచిపోమని చెప్తూ ఆయన 19లో ఏమంటాడంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. ఓ క్రైస్తవుడా, ఓ ఎలైసియన్, నీవు ఈ విషయాన్ని ఎందుకు ఆలోచించు? ఆయన చేసేటటువంటి నూతన క్రియ నీ హృదయాన్ని మార్చాలని, నీ హృదయాన్ని మార్చాలని, నీ హృదయంలో ఆయన నెరవేర్పును చూడాలని, ఆయన ఇచ్చేటటువంటి వాగ్దానం నీలో నెరవేరాలని ఆయన ఎంతో ఆశతో ఉన్నావు. అయితే ప్రభు అంటాడు, నీవు క్రీస్తులో ఉంటే ఖచ్చితంగా వాగ్దానం నెరవేర్చబడదు. నువ్వు క్రీస్తులో ఉన్నావా లేదా ఒకసారి గమనించుకోవాల్సిందిగా మీ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రవచనకర్త అయినటువంటి యెహెజ్కేలు అంటాడు కదా, 36వ అధ్యాయం, యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో ఈ రీతిగా రాస్తూ ఉంటాడు. ఆయన తండ్రి అయిన దేవుడు మనకు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని అక్కడ ఉంచాడు. ఆయన అంటాడు కదా, నూతన హృదయము మీకు ఇచ్చేదను, ఐ విల్ గివ్ ద న్యూ హార్ట్, ఐ విల్ గివ్ ద న్యూ హార్ట్. అంటే నీలో పాత గుండెను తీసివేసి, అనగా నీలో ఉన్నటువంటి ఆ పాత స్వభావాన్ని తీసివేసి నూతన హృదయం నీకు ఇస్తాను. అంతేకాకుండా అంటాడు కదా, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను, ఐ విల్ పుట్ ఏ న్యూ హార్ట్, న్యూ స్పిరిట్. అంటే నూతన స్వభావాన్ని నీకు ఇస్తానంటాడు. నీలో అంటే నూతన, ఐ విల్ పుట్ యు విత్ ఇన్ యువర్ హార్ట్. ఏంటంటే ఆ స్వభావాన్ని నీకు ఇస్తాను. అంతేకాకుండా అంటాడు కదా, ఆ రాతి గుండె మీలో నుండి తీసివేసి, అంటే ఐ విల్ రిమూవ్ ద హార్ట్ ఆఫ్ స్టోన్, ఆ రాతి గుండె నీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను. రాతి గుండె అంటే మన గుండె రాతిలా ఉన్నదని కాదండి, మన హృదయ స్వభావము ఆ రాతి కంటే, చిక్కుముక్కి రాతి కంటే కఠినంగా ఒకవేళ ఉంటే నా ప్రభు అంటాడు కదా, ఐ విల్ రిమూవ్ ద స్టోనీ హార్ట్, ఐ విల్ గివ్ ద హార్ట్ ఆఫ్ ఫ్లెష్. అంతేకాకుండా 27వ వచనంలో ఇంకా మంచి మాట చెప్తారు నా ప్రభు, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను. ఒకవేళ నువ్వు వాగ్దానాన్ని నువ్వు పొందాలి, ఆ వాగ్దాన ప్రకారం జీవించాలి, నూతన స్వభావాన్ని నువ్వు కలిగి ఉండాలి, నూతన హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలి. నీవు అటువంటి స్థితిలో ఇష్టపడుతుంటే నా ప్రభు అంటాడు కదా, నా ఆత్మను మీ యందుంచి. ఇప్పటి వరకు నీలో ఏ ఆత్మ ఉందో నాకు తెలియదు. దురాత్మ ఉందా, దుష్టాత్మ ఉందా, చెడు ఆత్మ ఉందా, ఏ లోక సంబంధమైన శరీర ఇచ్చలకు సంబంధించిన ఏ ఆత్మ ఉందో తెలియదు. కానీ నా ప్రభు అంటాడు, ఒకవేళ నీవు క్రీస్తునందు ఉంటే, క్రీస్తు వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటే, ఆయన అంటాడు, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను. అంటే ఆయన ఇచ్చేటటువంటి స్టాటస్, అంటే ఆ కట్టడలను అనుసరించే వారిగా, ఆయన ఇచ్చేటటువంటి విధులు, ఆ రూల్స్ ని గైకొని వారిగా ఆయన చేస్తాను అని అంటున్నాడు. ఎందుకంటే దేవుని వాగ్దానాలన్నీ కూడా మన కొరకు సమకూడి జరిగే రీతిగా ఆయన మనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన చిత్తం మన ఎడల ఎలా ఉందో మనం పరీక్షించి తెలుసుకోవాలి. అందుకని రోమా పత్రికలో పౌలు గారు 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ రీతిగా అంటాడు. రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందండి. అంటే ట్రాన్స్ఫిగరేషన్. అంటే నువ్వు ఏ రూపాంతరాల అనుభవంలోకి రావాలంటే నూతనంగా నీ మనస్సు మారాలి, నీ హృదయం మారాలి. అంతే తప్ప నీ యొక్క బట్టలు మారటం కాదు, నీ క్యాలెండర్ మారటం కాదు. నీ హృదయం అనేటటువంటి లోగిలో ఆయన ఉండటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నీ ఆత్మీయ నేత్రాలు తెరుచుకొని ఆయన వైపు చూస్తే ఆయన నీ మనస్సు మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మీ మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరం పొందమని పౌలు గారు రోమా సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన చాలా కష్టాల్లో ఉన్నాడు, ఆయన ఇబ్బందులలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా సంఘాన్ని ప్రేమించి పౌలు గారు ఆ రీతిగా అంటాడు. ఆయన ఎన్నో నిందలు పొందాడు, ఆయన ఎన్నో అవమానాలు పొందాడు. అందుకని అంటాడు కదా, కీర్తనాకారుడు అంటాడు కదా, ప్రభువా 119వ సంకీర్తన 19వ వచనంలో అంటాడు కదా, అయా నీ యొక్క పరిశుద్ధ లేఖనములన ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకొనటానికి, లేదా చూడటానికి, లేదా గ్రహించడానికి
మా కన్నులు తెరువయ్యా అని ప్రార్థన చేస్తాడు. మన ప్రార్థన ఎట్లంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు. ప్రభువా, నా కొరకు ఏమిచ్చావు? మరి నూతన హృదయాన్ని ఇస్తానన్నావు, నూతన స్వభావాన్ని ఇస్తానంటున్నావు. కాబట్టి నీవిచ్చే నూతన స్వభావము ద్వారా మారు మనస్సు పొందిన వ్యక్తిగా, నూతన స్వభావము ధరించిన వ్యక్తిగా నేను నీ కొరకు జీవిస్తానయ్యా అనేటటువంటి చక్కని తీర్మానం. ఎలా వస్తుంది? దినము కూడా జీవాహారమైనటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం ధ్యానించుట ద్వారా, అనగా భుజించుట ద్వారా, దినదినము ఆయన వాక్కును మనం భుజించుట ద్వారా, దినదినము వాక్యము మన హృదయంలో ఉండట ద్వారా. దావీదు గారు ఏమంటారంటే, అయ్యా నీ వాక్యము నా హృదయంలో ఉన్నది కనుక నా అడుగులు జారవయ్యా, నా అడుగులు జారవు. ఎందుకంటే నీ వాక్యము నా త్రోవకు వెలుగుగా ఉంది కాబట్టి నేను జారిపోను, నేను పాపంలో పడను అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి మన స్థితి ఎలా ఉంది? ఆ వాక్యానుసారమైన పరిస్థితిలో మనం ఉన్నామా? అందుకని పౌలు గారు కష్టాల్లోనూ ఇబ్బందులలోనూ ఆయన శరీర సంబంధమైనటువంటి ఆశలలో లేదంటే నిరాశలలో ఉన్నప్పటికి కూడా ఒక చక్కని మాట రాస్తూ ఉన్నారు. ఒకసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే ఆయన చక్కని మాట చెప్తాడు. ఇహలోక సంబంధమైనటువంటి ప్రతి పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ధైర్యం ఒక మాట చెప్తాడు. కావున మేము అధైర్యపడం, మేము డిసప్పాయింట్ అవ్వం. ఎందుకంటే మేము అధైర్యపడం. మా బాహ్య పురుషుడు అంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు, ఎన్నో అవమానాలు పడుతున్నాడు, ఎన్నో నిందలు పడుతున్నాడు. ఎవరి కొరకంటే దేవుని కొరకు పడుతూ ఉన్నాడు, దేవుని పరిచర్య కొరకు పడుతున్నాడు, సువార్త పని కొరకు ఆయన ప్రయాసపడుతున్నాడు. ఓ కొరింథు సంగమా, మేము అధైర్యపడం. ఏ పరిస్థితి ఎలా వచ్చినప్పుడు కూడా మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు ఎలా ఉన్నాడటండి? దినము కూడా నూతన పరచబడుతున్నాడు. అంటే డైలీ రెన్యూ అవుతూ ఉన్నాడు. ఎలా అవుతున్నాడు? వాక్యము ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ ఆయనలో నివాసం చేస్తుంది కాబట్టి ఆంతర్య పురుషుని దినము కూడా నూతన పరుస్తూ ఉన్నాడు. కాబట్టి మన గొప్పతనాన్ని బట్టి నీతి రాదండి, మన గొప్పతనాన్ని బట్టి పరిశుద్ధత రాదండి, మన గొప్పతనాన్ని బట్టి మన హృదయంలో ఆయన నివసించడండి. అందుకనే ప్రభువు పౌలు గారి ద్వారా తీతు పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో ఆత్మదేవుడి లేఖనం ఈ రీతిగా రాయించారండి. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూస్తే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, నేనేదో నీతిమంతుడని మీరేదో నీతిమంతులని, మనము చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, అంతేకాకుండా పరిశుద్ధాత్మ ఈ పునర్జన్మ సంబంధమైన స్నానం చేయటం ద్వారా, వాక్యమైనటువంటి నీతి ద్వారా నువ్వు స్నానం చేయబడి శుభ్రపడుతూ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావము కలుగ చేయటం ద్వారా మనల్ని ఎలా చేశారంటే రక్షించాడు. నేను ఎలా రక్షించబడ్డానంటే కేవలం తన కనికరము చొప్పునే, కేవలం తన కృపను బట్టే మనం రక్షించబడింది, కానీ మనం కాదుగా, వారు అలా కాదు, మన స్వనీతిని బట్టి కాదు. చాలాసార్లు ఈ 31:1 వచ్చినాడు, నూతన పరచుము దేవా అని చాలాసార్లు మన పాటలు పాడుతూ ఉంటాం. చక్కని పాటలు సంఘాలలో పాడుతూ ఉంటాం. నూతన సంవత్సరాన్ని ఆశతో ఎదుర్కోవాలని మనం ఇష్టపడుతున్నాం. నా ప్రభు అంటాడు, ఒకవేళ నీవు నాలో ఉన్నావా, లోకంలో ఉన్నావా, ఒకసారి గమనించుకోమని నా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే హబక్కూకు అంటాడు, హబక్కూకు చిన్న ప్రార్థన చేస్తాడు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం అంటాడు, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యం నూతన పరచు. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ జరిగిపోతూ ఉన్నాయి. అంటే ఒక సంవత్సరం తర్వాత ఇంకో సంవత్సరం తర్వాత ఇంకొక సంవత్సరం. ప్రభు 24 గంటల నేను ఇబ్బందుల్లో ఉన్నాను, ఇరుకులు కొలుములో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, కానీ నా హృదయము ఒకవేళ నూతన పరచబడకపోతే నువ్వు ఏ సంవత్సరంలో ప్రవేశించినప్పుడు కూడా అది వృధాయే సుమా. మాస్టర్, రెన్యూ మై హార్ట్, రివైవ్ చేయి. ఆ రివైవల్ కావాలి తండ్రి, నాకు నా హృదయానికి రివైవల్ కావాలి. హబక్కూకు ప్రార్థన చేస్తూ ఆయన దగ్గర ప్రశ్నించేటటువంటి ప్రవక్త అనేటటువంటి పేరున్నటువంటి ఆ ప్రవక్త అంటున్నాడు, లార్డ్, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ గోయింగ్ ఆన్, సంవత్సరములు జరిగిపోతూ ఉన్నాయి, నీ కార్యము నా ఎడల నూతన పరచు. వైల్డ్ యానిమల్ ఒకటి కింగ్ కోబ్రా ఉంటుంది, లేదంటే ఎనీ కోబ్రా మీరు తీసుకోండి. ఆ కోబ్రా ఏం చేస్తుందంటే 2 రాళ్ల మధ్యకు
బాగా ప్రెస్ అయిపోయి దాని పై ఉన్నటువంటి చర్మాన్ని, తల నుంచి కింద వరకు ఉన్న చర్మాన్ని అంతా కూడా విడిచిపెడతదండి. దాన్ని తెలుగులో కుబుసము అని అంటారు. కొన్నిసార్లు పొలాల్లోకి వెళ్ళేటటువంటి ప్రజలకి ఇది చూసి ఉండవచ్చు. దాని పైన ఉన్నటువంటి పొరంతా కూడా విడిచిపెడతారు. అంటే దాని యొక్క పాత స్వభావాన్ని అంతా కూడా విడిచిపెడతాది. కానీ కొన్ని రోజులకి ఏమైందంటే తిరిగి అదే స్వభావంలోకి వస్తుంది. అది కాదు నా ప్రభు కోరేది, అది కాదు నా ప్రభువు నాలో ఆశించేది. అంతేకాకుండా ఒక పక్షి, అంటే ఆ ఈగిల్ మీరు చూసుకున్నట్లయితే పక్షిరాజు ఏం చేస్తుందంటే ఎతైన కొండ స్థలమానికి పోయి తన ముక్కుతో తన ఈకలన్నీ కూడా, ఫెదర్స్ అన్ని కూడా రిమూవ్ చేసుకుని, ఎంటీ చేసుకుని, ఆ ముక్కును కూడా ఏదైతే షార్ప్ పెన్ ఉంటుందో ఆ షార్ప్ పెన్ ఉన్న ముక్కును కూడా రాతికి బాగా రాసి ఆ షార్ప్ లాంటి హార్డ్ ఉన్నటువంటి ఆ ఆబ్జెక్ట్ అంతా పోయేలాగా ఆ బ్లీడ్ అయ్యే పరిస్థితి ఉండి అది దాన్ని రిమూవ్ చేసుకుంటది. అంటే పైనుంచి క్రింద వరకు, అంటే ఏ ముక్కు ద్వారా అయితే ఆహారాన్ని సంపాదిస్తుంది, దేని ద్వారా అయితే ఫైట్ చేస్తుంది, దాన్ని కూడా రిమూవ్ చేసుకుని అదేం చేస్తుందంటే ఎతైన రాయిపై కూర్చుని, ఎతైన కొండపై కూర్చుని ఆకాశం వైపు కనులెత్తి సూర్యుని వైపు చూస్తూ ఉంటది. ఎందుకంటే ద ఎర్లీ సన్ రైజెస్ ఇట్ కంటైన్స్ వైటమిన్ డి. ఆ విటమిన్ డి పొందడం ద్వారా నూతన శక్తి, నూతన బలం పొందుతుంది. అందుకని అంటారు కదా, పక్షిరాజు యవనమోలే నీ యవనమో క్రొత్త దగ్గుచుంటున్నట్లు అనేటటువంటి లేఖనం రాయబడిందండి. అంటే పక్షిరాజు ఏ రీతిగా నూతన యవ్వన బలాన్ని పొందటానికి ఆ సూర్యుని వైపు చూస్తుందో, నేను కూడా నూతన బలాన్ని పొందటానికి, నూతన స్వభావాన్ని పొందటానికి నీతి సూర్యుడైనటువంటి యేసు ప్రభుల వారి వైపు చూడాలి. తద్వారా మనం ఏం చేస్తామంటే నూతన పరచబడతాం. అంటే పై స్వభావం కాదు కానీ, మన ఎక్స్టర్నల్ అపియరెన్స్ కాదు కానీ ఇంటర్నల్ చేంజ్ ని నా ప్రభు కోరుతున్నాడు. చాలా మంది 1వ తారీఖున మంచి క్రైస్తవులుగా ఉంటారు, అలాగే ఒక ఆదివారం రోజు చాలా మంచి క్రైస్తవులుగా ఉంటారు, మిగతా 6 రోజులు ఎలా ఉంటారంటే లోకానుసారంగా ఉంటూ ఉంటారు. మనిషి యొక్క స్వభావము చంచలమైనది, అచంచలంగా ఉండదండి. అంటే చలనం లేకుండా ఉండదు, స్థిరమైనటువంటి మనసు కలిగి వారు ఉండరండి. దావీదు హృదయానుసారుడైన మనుష్యుడిగా పిలువబడి ఆ దేవుని చేత మెప్పు పొందినటువంటి ఆ గొప్ప రాజు, శ్రేష్టమైన గొప్పవైన 17 యుద్ధాలు చేసి విజయాన్ని పొంది మకుటము లేని మహారాజుగా ఉన్నటువంటి ఆ దావీదు అనబడేటటువంటి రాజు ఒక చక్కని ప్రార్థన 51వ సంకీర్తన 10వ వచనంలో లేదా 10వ చరణంలో ఈ రీతిగా చేస్తాడండి. ఏమని చేస్తాడు అనంటే, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయము. అయ్యా నాలో మంచి హృదయాన్ని ఇయ్యయ్యా, పరిశుద్ధమైన హృదయాన్ని ఇయ్యయ్యా, నిష్కళంకమైన హృదయాన్ని ఇయ్యయ్యా. ఎందుకు ఆ హృదయాన్ని ఏమని అడుగుతున్నాడంటే, దానితో పాటుగా ఆయన అంటాడు, నా అంతరంగములో స్థిరమైన మనస్సు. ఏం కావాలంటే నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నువ్వు నూతనంగా పుట్టించు. ఎందుకంటే నేను చంచలుణ్ణి, నేను స్థిరత్వం లేదు నాకు, నేను చలనమైపోతూ ఉంటా. ఎందుకంటే ఒక స్త్రీని చూసినప్పుడు అటువైపు పోతూ ఉన్నాను, అంటే మోహపోతూ ఉన్నాను, వ్యభిచారణైపోతూ ఉన్నాను. దొంగను చూసినప్పుడు ఆ స్వభావం వస్తుంది. అలా కాకుండా నా మనస్సు ఎలా ఉండాలంటే స్థిరమైన మనస్సు నువ్వు నాకు దయచేయి. దావీదు రాస్తాడు, నా అంతరంగములో నువ్వేం చేయంటే స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు ప్రభు అని దావీదు ప్రార్థన చేస్తాడు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. దావీదు ప్రార్థన వాస్తవమైనదే కదా. చాలా మంది బయట ఒకలాగా, గుడిలో మరొకలాగా ఉంటూ ఉంటారు. గుడిలో ఉన్నప్పుడు భాష వేరు, బడిలో ఉన్నప్పుడు భాష వేరు. గుడిలో ఉన్నప్పుడు భాష వేరు, ఆఫీసులో ఉన్నప్పుడు భాష వేరు. గుడిలో ఉన్నప్పుడు ప్రవర్తన వేరు, ఆఫీసులో ఉన్నప్పుడు ప్రవర్తన వేరు, ఇంటి దగ్గర మరొక ప్రవర్తన. ఇలాగా డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఉంటారు. అంటే వారిలో ఏమి లేదు అని అంటే స్థిరమైన మనస్సు లేదు. అంటే పైకి రూపంలో, భాషలో, నీ యొక్క వ్యక్తీకరణలో, లేదంటే నీ శాల్యుటేషన్ లో, నీ వందన వచనంలో క్రైస్తవ్యం కనపడుతుంది కానీ లోపల ఏమి లేదయ్యా అంటే నీ హృదిలో మార్పు లేదు. ప్రియులారా, మీరు శ్రద్ధగా దేవుని మాటలు వింటున్నారా అని అనుకుంటాను. ఒక దైవజనుడు ఈ చిన్నని కథ చెప్పాడు, మీకు చెప్పి మన ముందుకు వెళతాం. ఒక తండ్రి తన కుమారుని మంచి స్కూల్లో జాయిన్ చేశాడట. జాయిన్ చేస్తే స్కూల్లో టీచర్ ఏం చెప్పిందటంటే, భూమి డాష్ గా ఉండును, అనగా భూమి గుండ్రముగా ఉండును
అని చెప్పారట. చెప్తే ఇంటికి వచ్చేవాడు చదువుతున్నాడు, భూమి డాష్ గా ఉండును గుండ్రంగా ఉండును, భూమి డాష్ గా ఉండును గుండ్రంగా ఉండునని. అయితే వాళ్ళ డాడీ ఆఫీస్ నుంచి వచ్చి ఆయన చూసి అన్నారట, కొడుక తప్పు, భూమి గుండ్రంగా ఉండదు, చూడు మన హైదరాబాద్ లో ఉన్నాం, గుండ్రంగా ఉందా? లేదుగా. మన ఊరు రాజమండ్రిలో గుండ్రంగా ఉందా? లేదు కదా. అలాగే అమ్మమ్మళ్ళూరు నెల్లూరులో గుండ్రంగా ఉందా? లేదుగా. మన బంధువులు వైజాగ్లో ఉన్నారు, వైజాగ్లో గుండ్రంగా ఉందా? ఎక్కడా లేదు. ఎలా ఉంటుంది అంటే భూమి బల్లపరుపుగా ఉంటుంది. కాబట్టి భూమి డాష్ గా ఉండునన్నప్పుడు బల్లపరుపుగా ఉండునని. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్తే స్కూల్లో టీచర్ అడిగింది, భూమి ఎలా ఉంటుందిరా అని. అందరూ చెప్పారు భూమి గుండ్రముగా ఉండునని. కానీ ఆడ్ మ్యాన్ అవుట్ అన్నట్టు వీడు వాళ్ళ డాడీ చెప్పిన మాట చెప్పాడు, బాగా తన్నులు తిన్నాడు. ఎందుకంటే వీడు అన్నాడు బల్లపరుపుగా ఉండని. ఆమె చెప్పారు, స్టూపిడ్ ఫెలో, నేనేం చెప్పాను నీకు, భూమి గుండ్రంగా ఉన్నట్టే బల్లపరుపు ఉండని ఎందుకు నేర్చుకున్నా అంటే, ఆ వాడు దెబ్బలు తిన్న తర్వాత చెప్పాడు, సారీ టీచర్, మా డాడీ ఇలాగే చెప్పాడు అని. ఆమె చెప్పిందట, రేపు మీ డాడీని కూడా తోలుకురా, డాడీని కూడా దంతానని చెప్పారట. సో ఇంటికి వచ్చి మళ్ళా వాడు అదే చదువుతున్నాడు. ఏమని చదువుతున్నాడు అని అంటే, భూమి డాష్ గా ఉండును భూమి గుండ్రంగా ఉండును అని. వాళ్ళ డాడీ మళ్ళీ చెప్పాడు, నేను చెప్పాను కదరా, మళ్ళా అదే తప్పు ఎందుకు చేస్తున్నావు అని. అప్పుడు వాడు చెప్పాడు, డాడీ టీచరు నన్ను దన్నింది ఈ మాట చెప్పినందుకు, కాబట్టి రేపు నిన్ను కూడా తంతాను అందే అంటే, చాలా పెద్ద ఇష్యూ ఇలా ఉందని ఆ పిల్లోడు ఏం చేశాడంటే మనసు మార్చుకొని వాళ్ళ డాడీతో గొడవ ఎందుకని ఆయన ఎలా చదువుతూ మొదలు పెట్టంటే, భూమి స్కూల్లో గుండ్రంగా ఉండును, భూమి ఇంటి దగ్గర బల్లపరుపుగా ఉండును, భూమి స్కూల్లో గుండ్రంగా ఉండును, ఇంట్లో బల్లపరుపుగా ఉండును. మిమ్మల్ని నవ్వించడానికి మాట నేను చెప్పట్లేదు, కానీ అంటే లోపల ఒక స్వభావము, బయట ఒక స్వభావం, గుడిలో ఒక స్వభావము, బయట ఒక స్వభావం రీతిగా మనం ఉండకూడదు. ఎందుకంటే మనం ఆయన చేతిలో మనం ఉన్నట్లయితే, ఆయన మన జీవితాల్లో ఉన్నట్లయితే, ఆయన ఇష్ట ప్రకారం నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడే దేవుడు ఉన్నాడు. దేవుడు ఇష్టపడేటటువంటి వాడే ఉంటున్నాడు. ఎందుకంటే మనలో ఆ నూతన స్వభావం, ఆ నూతనటువంటి ఆ యొక్క మాట, ఆ నూతన హృదయ, ఆ నూతన భావం ఇచ్చింది ఎవరై అంటే నా ప్రభువే. అయితే ఈ పరిచర్య అంటే ఈ నూతన స్వభావ రక్షణ అనుభవం ఎప్పటిదాకా అంటే మనం ప్రియులరా, అంటే నువ్వు రక్షించబడిన తర్వాత ఆయన యొక్క వరాన్ని లోకంలో ప్రచురిస్తూ ఆయన కొరకు సాక్షిగా జీవిస్తూ ఉంటే, పౌలు గారు అంటారు కదా, ఫిలిప్పీ పత్రికలు రాస్తారు, అంతా చదవటం నాకు సమయం సరిపోదు, కానీ ఆయన అంటాడు కదా, మీలో ఈ సత్క్రియ, ఈ సువార్త పరిచర్య, నీవు ప్రభువులో రక్షించబడి నీ హృదయం మార్పు పొంది, నీ హృదయ రూపాంతర అనుభవం పొంది, పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా నువ్వు ప్రభువులోనికి వచ్చి ఆత్మ సంబంధమైన క్రియలు చేస్తూ నువ్వు కంటిన్యూ ఉంటాయేటటువంటి స్వభావం ఉంది చూసారా. ఆయన అంటాడు, మీలో ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు యేసు క్రీస్తు దినం వరకు దానికి కొనసాగించినని రూఢిగా నేను నమ్ముచున్నాను. ఎందుకంటే మనం మధ్యలో విడిచిపెట్టకూడదు. హెబ్రీ పత్రికలో చాలా ఘాటైన పదం రాస్తాడు, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైనటువంటి ఆయన యొక్క వరాన్ని మనం రుచి చూచి అనుభవించిన తర్వాత తప్పిపోయామనుకోండి, ఒకవేళ మనందరం క్రైస్తవులమే, మనందరం వాక్యానుసారంగా అప్పుడప్పుడు జీవిస్తూ ఉంటాం, కానీ వాక్యంలో తప్పిపోకూడదు, స్థిరమైన మనసు కలిగి ఉండాలని నా ప్రభు ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఒకవేళ అలా తప్పిపోతూ ఉంటే ఆయన అంటాడు కదా, ఆయన చాలా భయంకరమైన మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యమని. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు చేంజ్, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు రివైవ్. కాబట్టి జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, నువ్వు మృతుడవే అని ప్రభు చేత మనం అవమానించబడకుండా ఆ మృతత్వంలో నుంచి జీవంలోనికి రావాల్సిందిగా సేవకునిగా నేను కోరుతున్నాను. అయితే సువార్తలలో మొట్టమొదటి రాయబడిన సువార్త మార్కు సువార్తలో ఈ రీతిగా మారు మనసు పొందిన ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసి ఈనాటి వాక్యాన్ని నేను ముగిస్తాను. ప్రియులరా, మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి 20 వచనాలు చదవటానికి మనకి సమయం లేదు, కానీ అక్కడ మార్కు సువార్తలను లూకా సువార్త 8వ అధ్యాయం 20 నుంచి 28 30 వరకు ఉన్న ఒక సందర్భం ఉంది. అక్కడ సేన అనేటటువంటి దెయ్యము పట్టినవాడు గెరాసేనుల ఆ దేశంలో ఉన్నాడు. నా ప్రభు వాడిని ప్రేమించి వాడిపై కనికరం చూపించి ఆ స్థలానికి వెళ్ళారు. వెళ్ళి పడవ దిగి లేదంటే ఆ యొక్క దోణి దిగి
వస్తుండగానే అక్కడి నుంచి దూరం నుంచి వాడు సమాధుల్లో ఉన్నవాడు, వాడు భయంకరమైన పరిస్థితిలో నివాసం చేస్తున్నాడు, వాడు సంఖ్యలతో బంధించినప్పటికీ కూడా లోబడనేటటువంటి వాడు, ఆయన్ని ఎవడు కూడా సాధు చేయలేని పరిస్థితి, తనకు తాను రాళ్లతో కొట్టుకుంటూ గాయపరుచుకుంటూ ఉన్నాడు. వాడి ఒంటి మీద బట్టలు కూడా లేవు. వాడు ప్రభువుని చూసి అంటాడు కదా, ప్రభువుని చూసి అంటాడు, ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో లేదా మాతో నీకేం పని అని ఆయన అంటాడు. నీవు దేవుని కుమారుడు అంటే దెయ్యానికి కూడా ఎవరు తెలుసు అంటే యేసు ప్రభు ఎవరో తెలుసు. ఈ లోకంలో చాలా మందికి యేసు ప్రభు ఎవరు తెలుసు, దెయ్యాలకి యేసు ప్రభు ఎవరో తెలుసు, పశువులకి ఎవరు యేసు ప్రభు ఎవరో తెలుసు, సృష్టికి యేసు ప్రభు ఎవరో తెలుసు. కానీ ఎవరికి తెలియట్లేదంటే ఈ తన రూపంలో చిక్కున్న ఈ మానవునికి ప్రభు ఎవరో తెలియట్లేదు. చాలా మంది క్రైస్తవులకి ప్రభు ఎవరో తెలియదు. ఎవరు దేవుడు, ఎవరు జీసస్ అంటే చెప్పలేని పరిస్థితులు చాలా మంది క్రైస్తవులు ఉంటారు. ప్రియులరా, వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ధ్యానం చేసినట్లయితే నా ప్రభువు ఎవరు, ఈ సర్వలోకాధికారి దేవుండదే, ఓ సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా అంటే ఆయన దేవుని కుమారుడని ఈ లోకంలో ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంటే దెయ్యాలతో సహా సాక్ష్యం ఇస్తున్నాయి. అయితే ఈ యొక్క ప్రభువు వాడి పేరు అడుగుతాడు, వాడు వాళ్ళందరూ కలిసి చెప్తారు, మేము ఒకళ్ళం కాదు సేన, అనగా వేల కొలది మేము ఉన్నాం. ప్రభు మీకు అక్కడ తెలుసు. ప్రభు అక్కడ వాడిని ప్రేమించి వాళ్ళలో ఉన్నటువంటి ఆ దెయ్యాల గుంపన్నంతటిని కూడా పందుల్లోకి పంపించడం, ఆ పందులు ప్రపాతములో నుంచి సముద్రంలోకి పోయి ఊపిరాడక చావటం, ఇదంతా కూడా తెలుసు. అక్కడ జరిగినటువంటి ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జరిగినది చూడటానికి వచ్చి చూస్తారు. 15వ వచనాన్ని మీరు చూసినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనం మీరు చూసినట్లయితే అక్కడ ఎవడైతే అంటే బట్టలు ధరించి శాన దెయ్యం పట్టిన ఆ వ్యక్తి, అంతకుముందు బట్టలు లేవు కానీ వీడు దేవుని దగ్గరకు వచ్చాడు, బట్టలు ధరించుకుని వచ్చాడు, నెమ్మదితో ఉన్నాడు, ఆయన పాదాల దగ్గర కూర్చుని ఉన్నాడు. వాణ్ణి చూస్తూ దేవుణ్ణి చూస్తూ అక్కడ చక్కని ఒక పదం ఉందండి. ఆ పదం ఏంటంటే స్వస్థ చిత్తుడై. స్వస్థ చిత్తుడై. మీరు ప్రియులారు గమనించాలి, ఎందుకంటే పరిశుద్ధ లేఖనంలో ప్రతి మాట చాలా విలువైన మాట, ప్రతి మాట కూడా చాలా విలువైన మాట, ఆలోచింపచేసేటటువంటి మాట. చూడండి ఎంత అర్థవంతమైన మాట నా ప్రభు ఇక్కడ లేఖనాల్లో ఉంచారో చూడండి. అక్కడ అంటాడు కదా మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనం అంటాడు కదా, జనులు జరిగినది చూడవెళ్ళి యేసు నద్దకు వచ్చి సేనను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండుటేట చూసి భయపడిరి. చూడండి, వాడు మనుషులకి లోబడనలని వాడు, మనుషులు సాధు చేయలేని వాడు, సంఖ్యలను తుత్తినియలుగా చేసిన వాడు. అటువంటి వాడు ఎప్పుడైతే ప్రభు వాడిలో నుంచి ఆ దురాత్మలను వెళ్ళగొట్టాడో వెంటనే వాడు ఏమాడండి స్వస్థ చిత్తుడై. స్వస్థ చిత్తుడే. ఒకే ఒక్క మాట ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే నీలో స్వస్థ చిత్తాన్ని జరిగిందా అంటే చిత్తానికి స్వస్థత. చిత్తము అనగా మనసు. ఈ మనస్సు అయిందంటే స్వస్థత పొందింది. నా ప్రభు అక్కడ గాయాలను బాగు చేసినట్లు కానీ, లేదంటే వాడు ఒంటిపై ఉన్నటువంటి గాయాలని తొలగించినట్లు కానీ, ఆ రక్తశక్తమైన వాడి దేహాన్ని కడిగినట్లు కానీ, లేదంటే వాడికి ఆ శరీర స్వస్థత ఇచ్చాడని లేదు. ఆత్మలో వాడి యొక్క హృదయలో ఉన్న ఆ దెయ్యపు గుంపుని ఎల్లగొట్టాడు కాబట్టి వాడి హృదయం మారిపోయింది. వాడు స్వస్థ చిత్తుడే అనగా చిత్తమునకు స్వస్థత. చిత్తము అనగా మనస్సు మారాలి, అంటే మారు మనస్సు పొందాలి. వాడు ఎప్పుడైతే మారు మనసు పొందాడో ఇప్పుడు వచ్చి అంటాడు కదా, ఆ వెళ్ళిపోతున్న సమయంలో ప్రభు దగ్గరికి వచ్చాడు, అంటే దేవుని దగ్గరకు వచ్చాడు, నెమ్మదిగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన బ్రతిమాలన్నారు, అయ్యా నీతో నన్ను ఉండని, నేను నీతో వస్తాను అని ఆయన అంటాడు. అయితే నా ప్రభు అంటాడు కదా, ఫస్ట్ నువ్వు వీళ్ళు ఏం చేయాలంటే నీ ఇంటి వారికి నిన్ను కనపరుచుకో. నువ్వు స్వస్థత పొందావు కదా, ఆత్మ స్వస్థత వచ్చింది కదా, కాబట్టి నువ్వు వెళ్ళి నువ్వు ఇంటి వారికి స్వస్థత కనపరుచుకోమంటే వాడు వెళ్ళి ఏం చేస్తాడంటే దెక్కపులంతా కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. వాడు పొందినటువంటి స్వస్థత మామూలుది కాదు. వాడు సమాధులలో నివసించేవాడు, ఆ అరణ్యంలో నివసించేవాడు, కొండలలో నివసించేవాడు, ఆ దిగంబరిగా ఉండేవాడు. ఇప్పుడు వాడు బట్టలు ధరించి వాడు వచ్చి డెక్క అనగా 10 పట్టణాలకు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క సువార్తను
ప్రకటించినట్లుగా 20వ వచనం చదవగలం. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ తెక్కపొలిలో ప్రకటింప ప్రారంభింపగా అందరు కూడా ఆశ్చర్యపోయారు. మరి నీవు నేను కూడా ఎలా ఉన్నాం? చాలా మంది దెయ్యం అంటే ఇహలోక సంబంధంగా ఆ యొక్క అన్క్లీన్ స్పిరిట్సే కాదండి, ఇంకా అంతకంటే భయంకరమైన స్పిరిట్స్ మన హృదయాల్లో ఉంటాయి. కులం అనేటటువంటి స్పిరిట్, మతం అనేటటువంటి స్పిరిట్, సబ్ కాస్ట్ అనేటువంటి స్పిరిట్, ఫైనాన్షియల్ డిఫరెన్సెస్ అనే స్పిరిట్, ఆ ఎదుటి వారిని తక్కువ అంచనా వేసే స్పిరిట్, ఎవరైనా మంచిగా వాక్యం చెప్తే నచ్చని స్పిరిట్, ఎవరైనా మంచిగా పాడితే నచ్చని స్పిరిట్, చాలా వాడికి 2000 పట్టినాయి. కానీ మనకల్లో చాలా మందికి కనపడిన దెయ్యాలు చాలా పడుతూ ఉంటాయండి. ఈ దెయ్యాలు పోవాలి. ఎలా రావాలి అంటే నీలో క్రీస్తు స్వారూప్యం రావాలి అని అంటే నీలో ఏం కలగాలి అని అంటే స్వస్థ చిత్తుడై. అక్కడ దెయ్యాలు పట్టిన వాడికి స్వస్థత మనసు గెలగలిగిందో మనకు కూడా మనసుకి స్వస్థత రావాలండి. ప్రియ స్నేహితురాల, ఎలైసియన్స్ గా మనం ఎంతో ఉన్నతమైనటువంటి పొజిషన్స్ లో దేవుడు మనం ఉంచాడు. మనం స్వస్థ చిత్తులుగా ఉన్నామా? ఒక్కవేళ ఉంటే ఆయన కొరకు సాక్షులుగా జీవించగలుగుతూ ఉన్నామా? అసలు మొదట నాలో ఉన్న ఆ దెయ్యపు గుంపుని నేను తోలివేయకుండా, ఆ దెయ్యపు గుంపుని నేను విడనాడబడకుండా, ఆ దెయ్యపు గుంపుల నుంచి నేను స్వస్థత పడకుండా నేను నా ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటిస్తే లోకానికి ఏమి నేను చాటిస్తూ ఉన్నాను? నా ప్రభు అంటాడు కదా, మీలో సత్ప్రవర్తన లేని కారణాన, మీలో పోవలసినవి పోని కారణాన, మీలో ఉండవలసిన గుణాలు లేని కారణాన అన్య జనులు ఎదుట నా నామము దూషించబడుతుంది. క్రైస్తవులే తాగుబోతులు, క్రైస్తవులే స్మోకింగ్, క్రైస్తవులే సినిమా హాల్, క్రైస్తవులే జోదం, క్రైస్తవులే. మీరు చూడండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూస్తే ఎన్ని ఎక్కువ మంది పేర్లు మనవాళ్ళ పేర్లే ఉంటాయండి. అంటే మనవాళ్ళు కాకుండా ఇతర వాళ్ళు దొంగలు లేరా సార్ అంటే కాదు, ఖచ్చితంగా ఉండి ఉంటారు, కానీ ఎక్కువ శాతం మనలోనే ఉంటారు. చూడండి, మన ఎల్ఐసిలో మ్యాక్సిమం విజిలెన్స్ కేసెస్ లో మీరు చూస్తే ఎక్కువ మన వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఏ జ్ఞానం తెలియదు అని అంటే తప్పించుకునే జ్ఞానం లేదు. ఎందుకంటే బయట వాళ్ళు ఇంకా చాలా మంది ఉండవచ్చు. వాళ్ళు మంచివారని నేను చెప్పట్లేదు. దేవుణ్ణి ఎరిగిన ప్రజలుగా నీవు నేను ఎలా ఉండాలంటే ఆయనకు సాక్షులుగా ఉండాలి. లేదనుకోండి మన వల్ల దేవుని నామము అవమానపరచబడుతూ ఉంటుంది. ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. మనం ఉన్నటువంటి స్థితిలో నా ప్రభువుని ప్రకటించగలిగే స్థితిలో ఉండాలి అని అంటే నూతన సంవత్సరంలో నీలో నాలో కూడా నా ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు ఏంటంటే నూతన మనస్సును, మారు మనస్సును. అందుకని నా ప్రభు అంటాడు కదా, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. నా ప్రభు అంటాడు నేను సమస్తాన్ని కూడా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఇష్టపడినట్లయితే చక్కగా నూతన సంవత్సర వర్తమానాలు మనం విన్నాం. 7 C's రెవరెండ్ అయ్యగారు, పెద్ద అయ్యగారు, చాలా పెద్ద పాస్టర్ గారు చక్కని వర్తమానాలు ఇచ్చారు మనకి. సురేష్ మనోహరన్ గారు దైవజనులు మంచి అనుభవంతో కూడిన ఉపదేశాలను మనం వింటూ ఉన్నాం. మరి వాక్యం ద్వారా దినదినం కడుగుబడుతున్నాం. మన హృదయలో ఏమైనా మార్పు ఉందా? మార్పు ఉంటే అనేక మంది దగ్గర 300 చిల్లర మన గ్రూప్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు చూస్తే ఆన్లైన్ లో ఎంతమంది ఉన్నారంటే ప్రియులరా చెప్పడానికి నాకు బాధ అనిపిస్తుంది, జస్ట్ 44 మెంబర్స్. ఈ టైంలో కూడా కొంతమంది మన వాళ్ళు మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తారు, కావాలని మీరు వాట్సాప్ గ్రూప్ లో చూసుకోండి. ఇక్కడ వాక్యం జరిగే సందర్భంలో కూడా అంటే దే ఆర్ బిజీ విత్ దేర్ ఓన్ బిజినెసెస్. 1 గంట సమయం ప్రభు దగ్గరికి రమ్మని ఎంత ప్రాధేయపడుతున్నప్పుడు కూడా అందరం కలిసి ప్రభువుని స్తుతిద్దాం. నిజంగా మీరు బిజీగా ఉంటే నేను ఏమన్నాండి, సహవాసంలోకి రమ్మని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నా. చాలా మంది దాన్ని పెడచివని పెడుతూ ఉన్నారు. వచ్చిన వారు అందరు కూడా మరొకసారి వందనాలండి. ఎందుకంటే వచ్చిన వారు పరలోకానికి వెళ్తారు, రానోళ్ళు పరలోకానికి బోరని కాదండి నేను చెప్పేది. దినం కూడా ఈ వాక్యపు ద్వారా నువ్వు కడగబడితే తప్ప, నేను కడగబడితే తప్ప, నాలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైన మాలిన్యం పూర్తిగా కడగబడితే తప్ప ఆయన సమరూపంలోనికి మార్చబడలేం. అందుకని పౌలు గారు అంటారు కదా, మీలో క్రీస్తు స్వారూప్యం ఏర్పడే వరకు దినం కూడా నాకు ప్రసవేదన కలుగుతుందని. వాక్యం వింటున్న మీరు అందరూ కూడా క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడాలని, మీరందరూ కూడా చిన్న యేసు ప్రభువులాగా మీరు మారాలని, తద్వారా ఆయన రాజ్య వ్యాప్తి జరగాలని, ఆ శ్రేష్టమైన వాగ్దానాలు మీ కుటుంబాలలో, మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ ఆత్మీయ జీవితాల్లో నెరవేర్చి మీరు ఆశీర్వదించబడటమే కాకుండా అనేక మందికి మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని సేవకునిగా ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రియ ప్రభు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
అందరికీ మరొక మారు నిండైన వందనాలండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అండి. చక్కని వాక్య సందేశాన్ని అందించినటువంటి బ్రదర్ ఆనంద్ పాల్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అనౌన్స్మెంట్స్. సార్ ఇజ్రాయెల్ సార్, ఎనీ అనౌన్స్మెంట్స్? థ్యాంక్ యూ అండి. రత్న సిస్టర్ గారు చాలా చక్కగా నడిపించారు ఇవాళ మీటింగ్ అంతా కూడా. చాలా ఆర్డర్గా పాట కూడా పాడారు. చాలా సంతోషం. చాలా క్రమశిక్షణతో నడిపించినటువంటి ఈ యొక్క మీటింగ్ని బట్టి మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆ విధంగానే థ్యాంక్ యూ సార్. ఈరోజు థ్యాంక్ యూ అండి. ఆ విధంగానే ఈరోజు యాక్చువల్గా ఫస్ట్ వీక్లో మనకి బ్రదర్ ఆనంద్ పాల్ గారు వస్తుంటారు మనకి ఆన్లైన్లో. ఈ సంవత్సరం మొదటి నెల కాబట్టి ఫస్ట్ వీక్ సురేష్ మోహన్ గారిని పిలవడం జరిగింది. అది కాస్త రెండవ వారం కూడా కొనసాగడంతో ఫస్ట్ ఆనంద్ పాల్ గారు మూడవ వారం రావాల్సి వచ్చింది. సో ఏమైనప్పటికీ మంచి వర్తమానం అందించినందుకు పాస్టర్ గారిని అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మళ్ళీ మనం పాస్టర్ గారిని ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో మనం వింటాం. మనం యాజ్ యూజువల్గా కంటిన్యూ అయిపోతుంది ఫిబ్రవరి నుంచి. సో ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ పాస్టర్ ఆనంద్ పాల్ గారిదే. సో అందును బట్టి పాస్టర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక విషయం పాస్టర్ గారు కూడా మనకి ప్రస్తావించారు. ఏంటంటే 320 మంది ఉన్నారు మనలో వాట్సాప్ గ్రూప్లో. 320 మెంబర్స్, ఓన్లీ 44 ఆర్ రిప్రజెంటెడ్, 47 ఒక స్టేజ్లో. అయితే ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ 47-50 మందికి ఈ బ్లడ్లోకి వచ్చేసింది. ఇది శనివారం వస్తూనే 6 o'clock ఆన్ చేయాలి, అటెండ్ కావాలనేది వాళ్ళ డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది. అది నిజంగా మనం అభినందించవలసిన విషయం. దేవునికి స్తోత్రం. సో ఈ 50 మంది డెసిషన్ తీసుకొని వస్తున్నారు కాబట్టే దే ఆర్ ఏబుల్ టు జాయిన్. చాయిస్, లైఫ్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ చాయిసెస్. అంతే. మనం చేయాలనుకుంటే చేస్తాం, చేయొద్దనుకుంటే చెయ్యం. రావాలనుకుంటే వస్తున్నాం మనం. కాకపోతే కొన్ని విషయాల్లో కొంచెం పుషింగ్ అవసరం కాబట్టి ఒక చిన్న సజెషన్ ఏంటంటే ఇక్కడ మనకి 41 మంది ఉన్నారు ఇప్పుడు. ఐ థింక్ కొంతమంది ఆల్రెడీ ఎగ్జిట్ అయ్యారు. వాట్ ఎవర్ 50 మెంబర్స్ ఎవరైతే రెగ్యులర్గా వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిని మీరు హ్యాండ్ హోల్డింగ్ చేయండి దయచేసి. ఒక్కొక్కరినే, ఎక్కువ ఏం అవసరం లేదు. ఒక్కళ్ళే మీరు ఇంకొకరికి రెస్పాన్సిబుల్ అనమాట. ఒక్కళ్ళ బాధ్యత తీసుకోండి. వారికి ఫోన్ చేయండి, వారికి మెసేజ్ పెట్టండి, మాట్లాడండి. శనివారం వచ్చేటట్టుగా చూడండి. ఆ 50 మందికి కూడా వాళ్ళ డిఎన్ఏలోకి ఈ 6 to 7 జూమ్ మీటింగ్ ఎవ్రీ సాటర్డే జాయిన్ కావాలి అనే ఆ పట్టుదల వచ్చేస్తే అవర్ అటెండెన్స్ విల్ గ్రో. ఎంత అటెండెన్స్ పెరగాలంటే మన జూమ్ అటెండెన్స్ లైసెన్స్ ఫీజ్ ఫర్ 100 people. యాక్చువల్లీ మనకి 100 people కెపాసిటీ లైసెన్స్ మనది. ఈ మనుషులు రావడం చేరలేకపోవడం వల్ల వీ షుడ్ గో టు నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ ఇస్ 500 people. జూమ్ కెపాసిటీ ఇస్ 500. సో ఆ లైసెన్స్ కోసం మనం పాటు పడాలన్నమాట. సో అందువల్ల దయచేసి మీరు పర్సనల్గా ఒక్కొక్కరు కూడా 1 person ఈచ్ ఎవరైతే రావట్లేదో వాళ్ళని మీరు గమనించండి. వాట్సాప్ వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళల్లో మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వారిని మీరు దయచేసి ప్రాధేయపడి వారందరినీ కూడా ఈ యొక్క మీటింగ్కి తీసుకొని రావడానికి మీరందరూ ప్రయత్నం చేస్తే వీ కెన్ బి 100 strength ఎవ్రీ మీటింగ్. దాన్ని బట్టి మనం ఒకసారి మనం అందరం కూడా ప్రార్థించాలి. తప్పకుండా మనం ప్రయత్నం చేయాలి. ఇది రెండో విషయం. ఇక మూడో విషయము నెక్స్ట్ వీక్, వచ్చే వారం చివరి వారం మనకి. ఈ చివరి వారం యథావిధిగా మన యొక్క ఆన్లైన్ మీటింగ్ బ్రదర్ నెల్లూరు నుంచి బ్రదర్ ఉంటారు అశోక్ బ్రదర్ మనకి వాక్యం అందిస్తారు. యంగ్ పర్సన్, కర్ణాటక నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి రీసెంట్గా నెల్లూరు డివిజన్కి వచ్చారు. మంచిగా లాస్ట్ డిసెంబర్లో మీటింగ్స్ అన్ని కూడా నడిపించారు. అట్లాగే జనవరిలో ఫస్ట్ మీటింగ్ కూడా అశోక్ బ్రదరే నడిపించారు. సో అశోక్ బ్రదర్ని రిక్వెస్ట్ చేశాం, వాక్యం మీరు ఎందుకు చెప్పకూడదు, చాలా ఆర్డర్లీగా నడిపిస్తున్నారు, చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు, ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ విన్న తర్వాత తప్పకుండా అతని వాక్యం మనం వినాలనిపించింది. కాబట్టి నెక్స్ట్ వీక్ బ్రదర్ అశోక్ విల్ బి స్పీకింగ్ టు అస్. సో దయచేసి అందరూ కూడా హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ ప్యాసేజ్ మరి టెక్స్ట్ తర్వాత ఇది టాపిక్ మీకు తెలియజేయబడుతుంది. ఓకేనండి. ఆ విధంగానే నెక్స్ట్ సాటర్డే 25th మనం ఇంతవరకు ప్రకటన చేసినట్టుగా సేవకుల సదస్సు, పాస్టర్స్ సెమినార్ అనేది రాజమండ్రి పట్టణంలో ఏర్పాటు చేస్తున్నాం. ఈ రాజమండ్రి పట్టణంలో ఉన్నటువంటి ఈ రేస్ ఆఫ్ గ్రేస్ అనేటువంటి ఆ వర్షిప్ సెంటర్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాము. దాదాపుగా 50 మంది పాస్టర్లు రావడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. మనం ఆల్రెడీ 32 పాస్టర్స్ ఎన్రోల్ చేసుకున్నారు.
సో ఈ సెమినార్ని మనకు ఆల్రెడీ 2 వీక్స్ వర్తమానం అందించి మనల్ని నూతన సంవత్సరంలో సిద్ధపరిచేటువంటి సహోదరులు సురేష్ మనోహరన్ గారి ద్వారా వారికి ఎక్విప్ చేయాలని చెప్పి పాస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన కూడా వస్తున్నారు. కాబట్టి ఈ హాఫ్ డే సెమినార్ 2 సెషన్స్లో ఉంటుంది. 9:30కి అట్లా స్టార్ట్ అయ్యి వర్షిప్ చేసిన తర్వాత 10 to 11:30 ఒక సెషన్, 11:30 to 12 is టీ బ్రేక్, 12 to 1:30 అనదర్ సెషన్, 1:30కి లంచ్తో ఈ సమావేశాన్ని మనం ముగించుకుంటాం. సో ఈ యొక్క సమావేశానికి, ఈ యొక్క సెమినార్కి దాదాపుగా ఇప్పటివరకు 34,000 డొనేషన్స్ వచ్చాయండి. ప్రభునామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 34,000 డొనేషన్స్. ఎవరు ఎంత ఇచ్చారనేది చెప్పము, ఎందుకంటే వారికి తెలుసు, మాకు తెలుసు, దేవుడికి తెలుసు. కాబట్టి 1000 మొదలుకొని 1000, 2000, 3000, 6000, 10,000 ఈ రకంగా ఇంతవరకు డొనేషన్స్ 34,000 వరకు వచ్చాయి. కాబట్టి వారికి అందరినీ అభినందిస్తున్నాం. మరి ముఖ్యంగా మీకు విన్నవించేది ఏంటంటే, దయచేసి ఈ వారం అంతా కూడా ప్రార్థించండి. ఈ యొక్క సమావేశాల కోసం, ఈ సెమినార్ కోసం మనస్ఫూర్తిగా ప్రార్థించి ఎక్కువ మంది వచ్చి ఆ సెమినార్లో పాల్గొని లాభపడి ఎక్విప్ కాబడి సన్నద్ధులై మినిస్ట్రీ ఫీల్డ్లోకి ఇంకా బలంగా వెళ్ళగలిగినట్టు వారికి కరెక్ట్ ఇన్పుట్స్ వచ్చేలాగా మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సో నెక్స్ట్ వీక్ కలుసుకుందామండి. విల్ ట్రై టు గెట్ అట్లీస్ట్ 1 more మనతో పాటు ఇంకొకళ్ళు అడిషనల్గా. మనం 50 మంది ఉన్నామంటే ఇంకో 50 అంటే 100 మంది అవుతాం. ఇదొకటి. ఆ నెక్స్ట్ వీక్ పాస్టర్ సెమినార్ కోసం ప్రార్థన చేయండి, అశోక్ బ్రదర్ కోసం ప్రార్థన చేయండి. నెక్స్ట్ వీక్ యథావిధిగా మనం ఆన్లైన్లో కలుసుకుందాం. అందరు కూడా జాయిన్ అయ్యారు. పాటలు పాడినటువంటి వారికి, వాక్యం చదివినటువంటి వారికి, ఈ మీటింగ్లో ఇవాళ పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పాస్టర్ సురేష్ మనోహర్ గారు ఒక క్విజ్ పెడతానని చెప్పారు. ఆ క్విజ్ కూడా నేను పోస్ట్ చేస్తాను ఇవాళ. వీలైనంత వరకు మీరు ఎవరన్నా రాయగలిగితే మీరు రాయండి. రాస్తే మనకే రివిజన్ లాగా అయిపోతుంది 7 C's పైన. అంటే ఆయన అలవాటు అది. ఆయన చెప్పిందంతా కూడా క్విజ్ లాగా పెడతాడు. ఆ క్విజ్ అంతా కూడా మళ్ళీ చాలా ఓపిక కరెక్షన్ చేస్తాడు ఆయన. సో చూడండి, ఎంతకైనా మంచిది, మనకు రివిజన్ లాగా ఉంటుంది. అది ఇవాళ పోస్ట్ చేస్తాం. చూసి వీలైనంత వరకు దాన్ని అటెండ్ కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మీటింగ్ని చక్కగా నడిపిస్తున్నటువంటి సిస్టర్ రత్న గారికి మరొకసారి కొత్తగా తెలియజేస్తూ ఓవర్ టు సిస్టర్ రత్న గారు. Thank you, sir. We will follow your instructions surely. We will try. Thank you, sir. చివరిగా ఈ ముగింపు ప్రార్థన చేసుకొని ఈ ప్రార్థన సహవాసాన్ని ముగించుకుందాము. ముగింపు ప్రార్థన చేయడానికి మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ చంద్రశేఖర్ గారు ఫ్రమ్ రాజమండ్రి ముగింపు ప్రార్థన చేస్తారు. అలాగే ఫాలోడ్ బై ఆశీర్వాద ప్రార్థన బ్రదర్ ఆనంద్ పాల్ గారు చేస్తారు. సార్ చంద్రశేఖర్ సార్, ప్లీజ్ రెస్పాండ్. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, మీకే స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలం నుంచి ఈ రోజు వరకు నా ప్రభా మీరు మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలో నా ప్రభా ఈ విధంగా ఉంచిన దాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను యేసయ్య. ఈ యొక్క నా ప్రభా LIC సహవాసంలో నా ప్రభా ఈ యొక్క ఆన్లైన్ లో నా ప్రభా ఈ విధంగా మీటింగ్ పెట్టుకోవడానికి నా ప్రభా మీరు చూపిస్తున్న కృపను బట్టి వందనాలు. ఈ యొక్క నూతన సంవత్సరంలో 3వ వారంగా నా ప్రభా మా యొక్క నా ప్రభా మేమందరం ఎలక్షన్స్ కలిసి నా ప్రభా ఈ విధంగా కూడుకోవటానికి నా ప్రభా మీరు కల్పించిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఈ రోజు నా ప్రభా వర్తమానం అందించిన నా ప్రభా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం ద్వారా నా ప్రభా సమస్తమును నూతనమైనగా చేయుచున్నాను నా ప్రభా మీ యొక్క దాసుడు చేత మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు యేసయ్య. మాలో ఉన్న నా ప్రభా ప్రతిదీ నూతనంగా చేయబోతున్నారని నా ప్రభా వాగ్దాన రీతిగా మాతో మీరు మాట్లాడారు ప్రభా యేసయ్య. నా ప్రభా యొక్క వాగ్దానం ఫలించాలంటే నా ప్రభా యేసయ్య సమస్తమును నూతనము కావాలంటే మాలో ఉన్న నా ప్రభా ప్రతి విధమైన అవిధేయతను తీసివేయాలని నా ప్రభా పౌలు గారి గురించి, దావీదు గురించి, యోహాను గురించి, పక్షిరాజు గురించి, హబకుకు గురించి నా ప్రభా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి బలపరుస్తున్న దాన్ని బట్టి వందనాలు. మా యొక్క బాహ్య పురుషుడు కృషించిపోతున్న అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచాలంటే మేము అనునిత్యము బైబిలు చదవాలని, ధ్యానించాలని, సహవాసంలో ఉండాలని, ప్రార్థన చేయాలని మీ యొక్క దాసుడైన ఆనంద్ పాల్ గారి చేత నేను ప్రభా స్పష్టంగా మాతో మాట్లాడి బలపరుస్తున్న దాన్ని బట్టి వందనాలు. స్థిరమైన మనసు కలిగిన ప్రభా మేమందరము కలిసి ఈ విధంగా నా ప్రభా ఈ యొక్క LIC సహవాసంలో ఆత్మీయంగా మేమందరము కలిసి ఎదగటానికి నా ప్రభా మీ యొక్క ఆత్మీయ ఆహారాన్ని ఈ విధంగా మాకు అందజేసి బలపరుస్తున్న విధానం బట్టి మీకే మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నా ప్రభా ఈ విధంగా నా ప్రభా మేము నా ప్రభా ప్రార్థన నడిపించుకోవటానికి నా ప్రభా రత్నకుమారి గారిని నా ప్రభా నడిపించిన వారిని దీవించండి. విజయ్ ఆనంద్ గారిని నా ప్రభా
అలాగే నా ప్రభావ ప్రార్థన చేసిన వారిని దీవించండి. బైబిల్ నా ప్రభావ నడిపించిన కృష్ణ గారి నా ప్రభావ, అలాగే వాక్య పఠనం చేసిన ఆనంద్ పాల్ గారి నా ప్రభావ, చివరగా నా ప్రభావ హెచ్చరికలు చేసిన ఇజ్రాయిల్ గారి నా ప్రభావ, కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నా ప్రభావ ఈ యొక్క జూమ్ మీటింగ్ లో ఉన్న ఆ యొక్క 47 మందిని దీవించి వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో మేలు మెండుగా అనుగ్రహించి మీరు బలపరిచి ఆశీర్వదించి దీవించమని మీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు అర్పించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకును రాలేకపోయిన మన ప్రియులకును యావత్ లోకములను పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. వందనాలండి. ప్రైజ్ లార్డ్. ఇప్పటి వరకు దేవుని సహవాస కోడిక దేవుని నామానికి మహిమకరంగా చదివినందుకు దేవుని నామానికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మొదటిగా ప్రారంభ ప్రార్థన చేసినటువంటి బ్రదర్ విజయానంద్ గారికి, అలాగే దేవుని గీతాలు పాడినటువంటి అంజులత మేడం గారికి మరియు బ్యూలా న్యూయల్ గారికి, అలాగే వాక్యాన్ని చదివిన క్రిస్టీనా గారికి, అలాగే వాక్య ప్రసంగాన్ని అందించినటువంటి బ్రదర్ ఆనంద్ పాల్ గారికి, ముగింపు ప్రార్థన చేసినటువంటి చంద్రశేఖర్ గారికి, ఆశీర్వాద ప్రార్థన చేసినటువంటి ఆనంద్ పాల్ గారికి మరి ఒకసారి నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ సహవాసంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. నాకు మరి ఒకసారి అవకాశం ఇచ్చినటువంటి మా బిఎం సర్ జాన్ విక్టర్ గారికి, అలాగే ఇజ్రాయెల్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సహవాసంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలని దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి రత్న గారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. సిస్టర్ చాలా బాగా నడిపించారు. వందనాలు, నిండైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, విల్ క్లోజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Okay, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్, బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.